హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ తిను మా చెల్లి. నేను మా చెల్లి ఈరోజు మా డాడీతో పాటు ఎర్లీ మార్నింగ్ మా బావి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ ఇదంతా నారుమడి, నారైతే పెరిగిపోయింది. నాటొకటి వేయించాలి ఇంకా. సో ఇక్కడ దూరంలో ఉంది బోరు. ఆ బోర్ దగ్గరకి అయితే ఇప్పుడు వెళ్దాం. బోర్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఇక్కడైతే బోర్ అయితే పోస్తుంది. ఇదంతా పొలం అయితే దున్నించి పెట్టినాం. దూరంలో అయితే మా గుడిసె కూడా కనిపించింది కదా ఈ వీడియోలో. అక్కడైతే చిన్నపాటి గుడిసె కూడా ఉంది మా బావి దగ్గర. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది, లాంగ్లో ఉంది. ఇక్కడ గుడిసె అయితే కనిపించింది కదా. ఇదంతా కనిపించేదంతా మాదే పొలము. దున్నైతే పెట్టించాము, ఇంకా నాటేయించాలి. మా డాడీ అయితే ఇప్పుడు వెళ్తున్నాడు తాళ్ళు ఎక్కడానికి. సో మనం కూడా వెళ్దాం పదండి. తాడైతే ఎక్కుతున్నాడు. చాలా కష్టం కదా అంత పెద్ద చెట్టుని ఎక్కాలంటే. ఇంకా చాలా గ్రేట్ అనుకోవాలి మనం. సో ఇప్పుడు ఆయన కోసం ఒక సాంగ్ అయితే పాడదాం. కష్టం అంటే తెలిసినోడు రా, నీరు పేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా, రైతన్నరా. కష్టం అంటే తెలిసినోడురా, నీరు పేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెక్కురా, అన్నదాతరా, రైతన్నరా. ఎండనక వాననక చలియనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిచిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చిన కాకలి మర్చిండ్రు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నా రైతన్నా. సో విన్నారు కదా ఫ్రెండ్స్ నా పాటలోని రైతుల బాధ. ప్రతిరోజు మనం తినే ఆహారం వెనుక రైతుల కష్టం ఎంతో ఉంది. వారి శ్రమ లేకుండా దేశానికి ఆహార భద్రత అనేది సాధ్యం కాదు కదా. వారి కష్టాన్ని గుర్తించి వారిని గౌరవించడమే మనం ఇచ్చే నిజమైన రైతుల గౌరవం. రైతుని గౌరవించండి. ఇప్పుడు మా డాడీ అయితే కళ్ళు అయితే తీసాడు, కిందికైతే దిగుతున్నాడు చూడండి.
కళ్ళు అయితే వచ్చేసింది కిందికి చూడండి. కానీ కొంచెమే ఉంది. ఇప్పుడే కదా స్టార్టింగ్‌లో, అందుకే కొంచెం అయింది. ఇదిగో ఇది మా గుడిసె. ఇదంతా మాదే అనుకునేరు. మాదైతే కాదు. పక్కన వేరే వాళ్ళది కూడా ఉంది. మాకున్నది కొద్దిగానే. ఇది అయితే ఈత చెట్టు చూడండి. కానీ చాలా బాగుందండి. బావి దగ్గర మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చాలా కూల్గా ఉంది. కొద్దిసేపు మైండ్ రిలాక్స్ కోసమైనా మనం బావి దగ్గరికి అయితే వెళ్ళేసి రావచ్చు. అంత బాగుంది వ్యూ మాత్రం. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.